మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా చెర్లపల్లి జైల్లో ఉన్న నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నికేష్ కుమార్ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ 1వ తేదీన నికేష్ కుమార్ ఇంటితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఏసీబీ అధికారులు ఆస్తులు గుర్తించారు. నికేష్ కుమార్ దాదాపు 200 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి నికేష్ కుమార్ నుండి మరిన్ని వివరాలు రాబట్టాలని, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పోలీసు అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు ఒప్పుకుంది. నికేష్ ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేయనున్నారు. కాగా గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని నికేష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. నికేష్ పేరిట 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాలు, మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లతో పాటు మియాపూర్లో కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నికేష్ సస్పెన్షన్ లో ఉన్నారు. ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్న ఏఈ నికేష్ కుమార్ ని ప్రస్తుతం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన కస్టడీలోకి తీసుకోనున్నారు. సో ఎలాంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఇవాళ ఉదయమే చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఏఈ నికేష్ కుమార్ ను పోలీసులు ఏసీబీ అది తమ కస్టడీలోకి తీసుకుంది. కొన్ని రోజుల పాటు ఈ యొక్క కస్టడీ విచారణ అనేది కొనసాగనుంది. వాస్తవానికి మొదట వారం రోజుల పాటు ఆ కస్టడీకి కోరితే కోర్టు మాత్రం 4 రోజులు కస్టడీకి అప్పగించింది. ఇవాళ మరికొద్ది సేపట్లో ఈ యొక్క కస్టడీ విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితం ఆయన్ని చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క కస్టడీ విచారణలో నికేష్ కుమార్ నుంచి అనేక కీలక విషయాలను కూడా వెలుగులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి రాబట్టేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదట నికేష్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు దగ్గర కేజీన్నర వరకు బంగారం పట్టుబడింది. అలాగే పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం జరిగింది. మొత్తం ఆయన యొక్క ఆస్తులు విలువలు క్యాల్కులేట్ చేసినప్పుడు 100 కోట్లకు పైనే ఆస్తులను కూడా గుర్తించినట్లు తెలిసింది. మొత్తానికి ఆయన ఒక ఏఈగా పనిచేసినటువంటి సందర్భంలో ఆయన అక్రమాస్తుల విలువ దాదాపు కొన్ని 100 కోట్ల వరకు కూడా ఉండొచ్చు అని చెప్పని ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా నికేష్ కుమార్ ని కస్టడీ విచారణలో ఆయన నుంచి రాబట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయనకు దాదాపు శంషాబాద్, అలాగే గచ్చిబౌలి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. కొన్ని అపార్ట్మెంట్లు కూడా తన పేరు మీద రిజిస్టర్ అయినట్టు కూడా తెలుస్తోంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆయనకి ఇవన్నీ ఎలా వచ్చాయి అనే దాని మీద ప్రజెంట్ ఈ యొక్క కస్టడీ విచారణలో ఆరా తీయబోతున్నారు. ఇక ముఖ్యంగా ఏఈగా తను గండిపేటలో పనిచేసినప్పటికీ కూడా 3 జిల్లాలకు సంబంధించినటువంటి యొక్క నీటిపారుదల శాఖలో ఆయన చక్రం తిప్పినట్లుగానే తెలుస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ జిల్లాల నుంచి నీటిపారుదల శాఖకు ఏదైనా ఒక పత్రం వస్తే ఖచ్చితంగా నికేష్ కుమార్ నుంచి వచ్చిందంటే మాత్రం అధికారులు కూడా ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే అనేలాగా ఆయన అంత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రత్నకుమార్, ఆల్రెడీ గండిపేటలో బఫర్ జోన్ లో భూములకు సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అనుమతి ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన పైన ఒక కేసు ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఆయన ఆరా తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవానికి గండిపేట లిమిట్స్ లో ఆయన ఇప్పుడు ఏదైతే నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా
యొక్క FTL బఫర్ జోన్ పరిధిలో ఏమైనా నిర్మాణాలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక అధికారిగా ఉండి ఆయన వీటన్నిటికి కూడా అనుమతులు ఇవ్వటానికి పెద్ద మొత్తంలో ఇటు లంచాలు తీసుకొని ఆ ఇష్టానుసారంగా వారందరికీ కూడా యొక్క పర్మిషన్లు ఇవ్వటంలో కీలక పాత్ర పోషించాడు అనేది కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా అనేక విషయాలను కూడా ఆ యొక్క కస్టడీ విచారణలో రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నికేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరించినటువంటి ఇతర ఉన్నతాధికారులు ఎవరి ప్రమేయంతో ఎవరిని అండదండలు చేసుకొని ఈ యొక్క అక్రమార్జనకు తెరలేపాడు, ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను ఎలా కూడగట్టారు, అసలు ఇతనికి సహకరించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు, అలాగే ఈ యొక్క ఈ లంచాలు తీసుకోవడానికి సంబంధించి కావచ్చు, ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడానికి సంబంధించి కావచ్చు, ఆ కింద ఎవరెవరిని వాడుకొని కింది స్థాయి అధికారులను మభ్యపెట్టి ఈ యొక్క పనంతా కూడా చేశాడు అనే దానికి సంబంధించి కూడా దీనిపై కూడా యొక్క కస్టడీ విచారణలో దృష్టి పెట్టి అనేక కీలక విషయాలను కూడా రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కొంతమంది బినామీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని బ్యాంకు లాకర్లు కూడా ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది కాబట్టి సో వాటికి సంబంధించి కూడా యొక్క కస్టడీ విచారణలో కొన్ని మరిన్ని బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తే ఇంకా బంగారము అలాగే పెద్ద మొత్తంలో నగదు అంటే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆయనకు బినామీల ద్వారా కావచ్చు, ఆయన స్వతహాగా ఆయన పేరు ముందు ఆస్తులు కావచ్చు 500 కోట్ల వరకు ఉండొచ్చినటువంటి విషయాలు కూడా ఆ తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఈ 4 రోజుల కస్టడీ విచారణలో ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ నుంచి రాబట్టబోతున్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్.